కడతాయి. అమ్మ, మేషరాశి నుంచి మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకున్నాం. ఈ రోజు చేసుకోగలిగే సులభమైన పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు కూడా ఈ రోజున 12 రాశుల వారు కూడా తప్పనిసరిగా తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించడంతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అన్ని రాశుల వాళ్ళు కూడా వీలైతే విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు కానీ, లేకపోతే శివాలయ సందర్శన కానీ, దాంతోపాటుగా కృష్ణుడికి సంబంధించిన నామాలు కానీ మొదలైనవి చేయడం బట్టి చాలా వరకు అభివృద్ధికరంగా ఉంటుంది. ఒకవేళ మీ యొక్క వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజుని ప్రారంభించినా, దాన్నే మీరు కంటిన్యూ చేసినా, ఏది చేసినా భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మిక చింతన, భగవంతుడి మీద గురి మొదలైనవన్నీ ఏర్పరచుకుంటూ మీరు చేసుకోగలిగినా, వినగలిగినా అది మంచి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం అనేది మీకు అందుబాటులో ఏది ఉంటే ఆ విధంగా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు అనేవి ప్రాప్తిస్తాయి. అలాగే ఇప్పుడు చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి వీటిని తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ఏదన్నా ఈ గోచరీత్యా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలు ఏదైనా ఉంటే ఏ రోజుకు ఆ రోజు దానికి తగిన చిన్నపాటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుందని మనం గుర్తుంచుకోవాలి.